లక్ష్మీ గణపతి ఫిలిం పులిగాడి ఫేస్ రివీల్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పులిగాడి ఫేస్ రివీల్ ఫంక్షన్ మన అభిమాన ఫన్మోజీ 2D ఛానల్లో రివీల్ అవ్వబోతుంది. కానీ అది జరగాలంటే మీరు ఒక పని చెయ్యాలి. అదేంటంటే మన ఫన్మోజీ 2D ఛానల్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. సో మీరు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని స్మాష్ చేసి బ్యాష్ చేసి ఆ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మార్క్ ని దాటించాలి. ఆలస్యం చేస్తే అసభంగం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై బోరే ప్లస్. పిల్లలు అందరూ అమీబా డ్రాయింగ్ వేసుకొచ్చారా? సునీత చాలా బాగుందమ్మా. రే పులి, రే బేగారా. ఇదేంట్రా గాడిద మొహం తీసుకొచ్చావు? అది గాడిద మొహం కాదు సార్, మీ మొహం. అమీబా మొహం తీసుకురారా అంటే నా మొహం గీసానంటావా? డాడీ నాకు బుక్ కవర్స్, ఒక సిజర్, ఒక ప్లాస్టర్, ఒక స్టాప్లర్ అన్ని తీసుకొని రా. బుక్స్ కట్లేసుకోవాలి. ఆల్రెడీ తెచ్చేసాను నాన్న. థ్యాంక్ యూ. అబ్బా ఎంత బాగుందో. Meanwhile boys. న్యూస్ పేపర్ లీరా. ఇదిగో 3 రూపాయలు. అన్నం పెట్టిలియే. అయిపోయింది. ఇంక మన స్కూల్లో అప్పుడే ఉండదు. The next day. బుక్లన్నీ అట్లేహరా. పులి బుక్ నీదేనా? అవును సార్, నాదే. ఎవర్రా ఈ వీరమనిత? సార్ మీకు తెలీదా? ఊరికే చావాలా అమ్మాయి సన్నగా అరణంలే నవ్వగా మంచి సంఘ సంస్కారం. ఏదో స్వతంత్ర సమర యోధుల్లాగా వాళ్ళ ఫోటోలు వేసుకుంటా, సినిమా యాక్టర్ ఫోటోలు, మళ్ళీ సంఘ సంస్కర్త అంట. నీ పేరెంట్స్ దగ్గర ఎలా అయినా రిపోర్ట్ కార్డ్ లో సైన్ పెట్టుకొని రావాలి. నా బంగారు కొండ, మంచి మార్కులు వచ్చానన్నా. నీకు ఈసారి లేడీ బోర్డ్ సైకిల్ కొని గిఫ్ట్ ఇస్తానే. Meanwhile boys. ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిందా? మనం పెట్టేసుకున్న సంతకం నా దగ్గరికి వెళ్తే తోలు తీస్తేనే ఉన్నాడు. రాయట్లేదు, పెన్ రాస్తలేదు. అమ్మా ఇది రాస్తలేదు. ఇప్పుడు ఎలాగా? థ్యాంక్ యూ. ఈ పెన్ బాగా పనిచేసింది. స్కూల్కి వెళ్ళి మార్క్స్ తెచ్చుకోరా అంటే దొంగ సైన్లు పెడతావా? సునీతమ్మ, నువ్వు 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావని నీకు ఇష్టమైన రాజమండ్రి రోజులు తీసుకొచ్చాను. ఇదిగో తాగు. నాకు వద్దు నాన్న, నేను మళ్ళీ రీవాల్యుయేషన్ కడతాను. ఆ రిజల్ట్స్ వచ్చి ఆ ఒక్క మార్క్ కలిసేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏంట్రా పులి, నువ్వు 10th తప్పేవని మీ నాన్న నీతోనే దినభోజనాలు పెట్టించేస్తున్నాడా ముందుగానే? అంకుల్, నేను 10th పాస్ అయిపోయిన ప్రతి సబ్జెక్ట్ లేని భోజనాలు ఎట్టిస్తారు. నువ్వు 10th పాస్ అయ్యావా? మార్కులు ఎన్ని వచ్చాయేంటి? 30 దాటే వచ్చేసి. అదే ఎంత? ఏ పరం, అక్కడ చూడే మన మ్యాథ్స్ టీచరు. అవునే, ఎల్లో సార్ పలకరిద్దాం పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. అయ్యో, మీరు మోస్తున్నారేంటి సార్? ఇలా ఇవ్వండి, ఇంటి దాకా మేము తీసుకొస్తాం. పర్లేదులే అమ్మా. సార్, మీరు మొన్న చెప్పిన ఇంటిగ్రేషన్ నాకు సరిగ్గా అర్థం కాలేదు సార్. సాయంత్రం పూట ట్యూషన్ కి వస్తాం సార్, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Meanwhile boys. అవునరా. బాబడి కనపడ్డా అనుకో, ఇక్కడ కూడా ఫార్మల్ రా ఇచ్చేస్తాడు. రే పులి, రే పండు, ఏంట్రా నన్ను చూసి కూడా దాక్కుని వెళ్తున్నారు? ట్రిగ్నోమెట్రీ హోంవర్క్ ఇచ్చాను, రాసారా? ఏంటి సార్ మీరు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మీ డాక్టర్ ఇలా అయితే మాకు పర్సనల్ లైఫ్ ఉండదా? స్కూల్ లైఫ్ బ్యాలెన్స్ లేదా? అయినా మీరు నాకు స్కూల్లో సారు, బయట కాదు. పర్సనల్ స్పేస్ కావాలా?
అమ్మో చెప్పులు మార్చి 2 వీక్స్ అయిపోయింది. వెంటనే కొత్త చెప్పులు కొనుక్కోవాలి. ఇవి బాగా పాతవైపోయి. Meanwhile, boys. బంగారం పాతదే కొత్తది కొనలేదా అబ్బా బంగారంలో ఉన్నాయి చెప్పులు ఇంకో 3 ఏళ్ళు వాడిచ్చి. అబ్బా ఇప్పుడు ఈ ఫుడ్ ని టీవీ చూస్తూ తింటుంటే భలే ఉంటుంది. One eternity later. Meanwhile, boys. ఇదిగోరా తిను. ఉండు, వంటింట్లో ఇంకో కూర ఉంది, తీసుకొస్తాను. ఏంటిడు అప్పుడే తినేసాడా? Meanwhile, boys. ఇదిగోనే పరంజ్యోతి, నా కొత్త బండి. పేరు ఎర్ర పువ్వు. అవన్నీ ఓల్డే, ఎర్ర పువ్వు యూనిక్. బాబోయ్ పెట్రోల్ అయిపోయింది. ఎక్కడన్నా ఆగిపోద్దేమో. బాబోయ్ అర్జెంటుగా పెట్రోల్ కొట్టించాలి. అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఓసే పరంజ్యోతి, డీజిల్ అంట 5 రూపాయలు తక్కువ ఉంది, కొట్టించేద్దామా? అమ్మో చిచ్చి బండంతా బురదైపోయింది. అబ్బా ఎంత బాగుందో. చిచ్చి మరి గట్టిగా తుడిచేసానా? చిచ్చి నా బండిలోంచి ఏంటి ఎంత పొగొచ్చేస్తుంది. నాకు అస్సలు నచ్చట్లేదు. ఏం చేద్దాం? బొక్క పొచ్చేద్దాం. అమ్మా సునీత, పొద్దున్న టిఫిన్ కి ఏం చేయమంటారా? పానీపూరి చేయనన్నా. సునీత, నేను లంచ్ కి పూరి తెచ్చుకున్నాను. నువ్వేం తెచ్చుకున్నావు? పానీపూరి. నాన్న మార్కెట్ నుంచి వస్తున్నాను, తినడానికి ఏమైనా తేవాలా? పానీపూరి పట్టరానా? వాడికి ఎక్స్ట్రా ప్యాజ్ డాలు అని చెప్పే. సునీత, పక్కీదులు తాత చచ్చిపోయాడు కదా, దినం భోజనానికి వెళ్తుందా? నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. నాన్ వెజ్ కాదు, పానీపూరి ఉంటదా? నాన్న సునీత, గబుక్కుని నేను చనిపోయాను అనుకో, భోజనాల్లో అందరికి పాలకూర పప్పు పెట్టమ్మా. నాకు మీ అమ్మకి చాలా ఇష్టమైన ఐటమ్ అది. సరే గాని నేను కూడా చచ్చిపోయాను అనుకో, నా భోజనాల్లో పానీపూరి పెట్టించండి. నేను కిడ్నాప్ చేస్తాను. బాబోయ్ కిడ్నాపా? నేను రాను. నీకు చాక్లెట్ ఇస్తాను. వద్దు. నీకు పీచు మిఠాయి ఇస్తాను. ఆహా వద్దు. పదండ్రా, ఈ అమ్మాయి ఎలాగో రావట్లేదు కదా, దారిలో పానీపూరి తినేసి వెళ్ళిపోదాం. పానీపూరియా? రండి ఫాస్ట్ గా కిడ్నాప్ చేయండి. పానీపూరి దగ్గరికి వెళ్దాం ముందు. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. தேடி பிடிச்ச ஹோட்டல்ல பார்சல்ல நல்ல ஹோட்டல் தெரியல, ஆயின வந்து சரியில்லை. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. ఇడ్లీ, సాంబార్, చట్నీ. தட்டை எட்டு 5 பூ முட்டுக்கடா வைத்து உள்ள வாரி வாரி. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. నారవాయ పళ్ళు వలికి 4 చపాతి అమ్ముకుడా, హోటల్కార కాసు కేట అవును. అమ్మో బొద్దింకా. అయ్ బాబాయ్ బల్లి. Meanwhile, boys. ఒరే డైను, దాన్ని ఎంత నమ్మానురా, కానీ నేను నిన్న ఫోటో అడిగితే 1 టైమ్ వ్యూలో పంపించిందిరా. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలాగే చేస్తుందరా? చిచ్చి అస్సలు బాలేదమ్మా ప్లేటు, అర్జెంటుగా కడుక్కోవాలి. ఇంకొంచెం కడగాలి.
Meanwhile, boys. ఏం పర్లేదులే. నా దగ్గర బోల్డ్ అంత పర్ఫ్యూమ్ కలెక్షన్ ఉంది పులి, చూపిస్తా ఆగు. ఇదిగో ఇదేమో దుబాయ్ నుంచి, ఇదేమో మలేషియా నుంచి, ఇదేమో అమెరికా నుంచి, ఇదేమో థాయిలాండ్ నుంచి. ఇదైతే లిమిటెడ్ ఎడిషన్. ఇవన్నీ చాలా కాస్ట్లీ పులి. వీటి ఫ్రేగ్రెన్స్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది తెలుసా. మరి నువ్వే పర్ఫ్యూమ్స్ వాడతావు? నేను కూడా ఫారెన్ సెంట్ గుడ్లే వాడతాను. వాడితే చాలు చొక్కల దాకా వాసన వచ్చేస్తాయి. బంగారం పాతదే కొత్తది కొనలేదు. ఎలాగా లేదు పెళ్లికి నగలు కొనలేవా? ఇప్పుడు బాగుంది. సో క్యూట్, మై హార్ట్ ఈస్ మెల్టింగ్. అబ్బా ఇది అన్నిటికన్నా క్యూట్ గా ఉంది, నాకు ఇదే కావాలి. ఈ అడోరబుల్ పప్పి ఎంత? just 40,000. దీనికి 50,000 ఇచ్చినా తప్పలేదులే, ఇచ్చేయండి. అబ్బా నా దిష్టి తగిలేలా ఉంది. #awesome#petmamma. నా జంకుకి నీట్ గా గ్రూమింగ్ చేసి, నెయిల్స్ ట్రిమ్ చేసి, పర్పుల్ హెయిర్ కలర్ వేయండి. Meanwhile, boys. ఒరే యానిమల్, నీకు ఈ మధ్యన పక్కిలో పంచాయతీలు ఎక్కువనేట్రా. రాట్లేదు నా దగ్గరికి. కాంపిటీస్ బాబిటీ ఏమన్నా తగిలిందా? రే గబ్బర్ సింగ్ తింటలేదే, తిను. పక్షికి పోయి చూడు ఎదవా. ఒరే పుష్పరాజు, ఆ పక్కిలో కుక్క మీద అరిస్తుందిరా. రేపు దానికి ఎట్టకిచ్చేద్దాం మనం అందరూ వెళ్ళి. మొత్తం రప్ప చేసేళ్ళు నువ్వు. గుడ్ నైట్ రా, ఈ రోజుకి అయిపోయింది. రేపు కలుద్దాం. బాయ్. రే కుర్రోళ్ళు, గిన్నెలో అన్నం మిగిలిపోయినా, మొక్కల్లో బొక్కలు మిగిలిపోయినా తెచ్చేస్తాను. ఇక్కడ ఉన్నా. గుడ్ నైట్. బాయ్. సునీత, నీకు పెళ్లి సంబంధం వచ్చింది. కుర్రోడికి నీకు ఇటు జోడు అన్ని బానే ఉంటాయి. ఒకసారి కలవాలి నువ్వు. నాకు అప్పుడే పెళ్ళొద్దు నాన్న, నాకు పెళ్ళొద్దు నాన్న. Meanwhile, boys. మన పులిగాడు వయసుకొచ్చాడు, పెళ్లి చేసేయాలి. అయ్య బాబాయ్, నాకు పెళ్ళే. ఒరే పండు, మన స్కూల్ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను. నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందని. నువ్వు బస్ చేసుకున్నావు అన్న వేసుకొని వచ్చి. హలో మల్హోత్రా అంకుల్, నేను వచ్చాను ముందేస్తున్నాను. నాకు డ్రెస్ కుట్ రెడీ ఉంచు. ఒరే మాయా, భోజనాలు ఎవరికి పురమాయిద్దాం? ఇదిగో మన క్లాస్ ఆడవాళ్ళంతా పొట్ట చీరలు గట్ట కట్టుకుని రావాలని చెప్పే పరం చెప్పి ఈ మిడ్డీలు కట్టలు గట్ట ఎదురు రాకూడదు నా పెళ్లికి. పంతులు గారండి. ఒరే మాయా, మండపం మాట్లాడరా. పంతులు గారు, మీతో కలిపి మీ బ్యాచ్ లో ట్రైనింగ్ అయిన పంతులు అందరూ నా పెళ్లి దగ్గర మంత్రాలు చదవాలి. ఓకేనా? ఏమైందిరా పులి? అదే అమ్మా, పిల్లన్నా కదా, పిల్లపల్లి పురమాయించేసి షాపింగ్ కూడా చేసుకుని వచ్చాను. నీకెవర్రా పిల్లనిస్తారు? పాపం మీ అమ్మ ఏదో సరదాగా అందే. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.